In level 2, problem number 214. సో పైన ఉన్న సమస్యని ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేస్తే వచ్చేస్తాయి మ్యాక్సిమం. సో ఇందులో 214 ఒకటి చూద్దాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. 1/x minus log of 1 plus x. Log of 1 plus x. Log of 1 plus x is equal to 1 plus x by x square is equal to how much? సో దీని యొక్క లిమిట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూస్తే ఎక్స్ టెన్స్ టు 0. మనం ఎక్స్ 0 టెన్ చేసాం అనుకోండి, ఈ సమ్ ఏమవుతుందంటే 1/x ఇన్ఫినిటీ అవుతుంది. ఇన్ఫినిటీ మైనస్ లాగ్ ఎక్స్ స్క్వేర్ అనేది లాగ్ ఎక్స్ ఇన్ఫినిటీ 0 అయితే ఎక్స్ 0 పెడితే లాగ్ 1 అవుతుంది, 0/0. సో ఇలాగా ఇన్ఫినిటీ మైనస్ ఎక్స్ స్క్వేర్ కదా, సో 1/1 ప్లస్ ఎక్స్. సో ఇది కూడా ఇండెఫినిట్ ఫామ్లోకి వచ్చింది. సో టోటల్గా ఇది ఎలా వచ్చిందంటే 0/0 ఫామ్, ఇదేమో 1/ఇన్ఫినిటీ ఫామ్. సో డస్ నాట్ ఎగ్జిస్ట్ యాక్చువల్లీ. అప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనకి డెటర్మినెంట్ ఫామ్లోకి మార్చుకోవాలి. సో డెటర్మినెంట్ ఫామ్లోకి మార్చుకోవాలంటే ఏం చేయాలి? దీన్ని మనకు ఒకటి ఎల్సిఎం కట్టుకొని సింప్లిఫై చేయొచ్చు, 2 లేదంటే సీక్వెన్సెస్, మనకు తెలిసిన సీక్వెన్సెస్ రాయొచ్చింది. సో నేను ఇక్కడ సీక్వెన్సెస్ అప్లై చేస్తాను. ఇందులో లాగ్ ఆఫ్ 1 plus x సీక్వెన్స్ మనకు తెలుసు కాబట్టి దాని సీక్వెన్స్ మనం రాసాం అనుకోండి, సింప్లిఫై అయిపోవడానికి ఒక మెథడ్. ఎప్పుడైనా లిమిట్ సమ్ సాల్వ్ చేసేటప్పుడు యూనిక్ మెథడే కాదు, స్టాండర్డ్ ఫామ్స్ అప్లై చేయొచ్చు. ఇక్కడ ఎల్సిఎమ్స్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఎల్ హాస్పిటల్ రూల్ ఏదైనా అప్లై చేయొచ్చు, లేదా ఇలా ఏదైనా సీక్వెన్స్ అప్లై చేయొచ్చు. సో ఏముందంటే 1/x ఉంది. లాగ్ 1 plus xకి ఎక్స్పెన్షన్ ఏంటంటే 1 minus x/1 ఫ్యాక్టోరియల్ ఉండదు. సో దీన్ని x minus x²/2 plus x³/3 minus x⁴/4 plus x⁵/5 and so on. హోల్ బై ఏముంది? x² ఉంది. సో దీన్ని మనం ఎలాగ ఇది లిమిట్ అప్లై చేసాం, ఇది సీక్వెన్స్ అప్లై చేసాం. ఇక్కడ మైనస్ ఉండాలి, ప్లస్ కాదు. కాబట్టి ఏమవుతుంది? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, 1/x మైనస్ x/x² అంటే 1/x అవుతుంది. ఇక్కడ -1/2 కదా, -1/2 ఇదంతా. ఇక్కడ ప్లస్ x²/2 x² అంటే 1/2 అవుతుంది. తర్వాత ఏమవుతుంది? x³/5 మైనస్ x³/5 మైనస్ x³/5 x² అంటే ఎంత వస్తుంది? x/3 అవుతుంది. తర్వాత ప్లస్ x⁴/4 x² అంటే x²/4 అవుతుంది. ప్లస్ అండ్ సో ఆన్, మైనస్ అండ్ సో ఆన్, ఇలా ఎక్స్పాండ్ అవుతుంది. దీంట్లో మనం చూస్తే -1/x ప్లస్ 1/x క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మిగిలిన వాటిలో అన్నింటిలో 0ని అప్లై చేసాం అనుకోండి, ఇక్కడ ఫైనల్గా మిగిలేదు ఎంత అవుతుందంటే 1/2. రిమైనింగ్ ఆల్ జీరోస్, ఇవన్నీ కూడా 0లు అయిపోతాయి. ఇంకా న్యూమరేటర్లో x ఉంది కాబట్టి 0 అయిపోతుంది. సో ఫైనల్గా మనకి 1/2 వస్తుంది. సో దీన్ని సింపుల్గా ఎక్స్పాన్షన్ అప్లై చేసే విధానం. లేదు అంటే ఏం చేయొచ్చు? ఎల్సిఎం చేసి ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయొచ్చు.
సో ఎల్సిఎం చేస్తే ఒకవేళ దీన్ని ఎల్సిఎం మెథడ్లో కూడా చేయొచ్చు. సో మెథడ్ 2లో చూస్తే సెకండ్ లిమిట్ x టెన్స్ టు 0 ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేద్దాం దీనికి. లిమిట్ x టెన్స్ టు 0 వాడు ఇచ్చింది 1/x లిమిట్ x టెన్స్ టు 0 1/x మైనస్ log 1 plus x by log 1 plus x by x square log of 1 plus x by x square. ఎల్సిఎం అప్లై చేసాం అనుకోండి. లిమిట్ x టెన్స్ టు 0 1/x x స్క్వేర్ ఎల్సిఎం అవుతుంది. పైన ఏమవుతుంది x మైనస్ log of 1 plus x. ఓకే, ఇలా వచ్చింది. ఇప్పుడు ఏం చేయొచ్చు మనం దీన్ని x టెన్స్ టు 0 అండి. ఎల్ హాస్పిటల్ రూల్ ఇక్కడ 0/0 ఫామ్. ఇది ఏ ఫామ్లోకి వచ్చింది? 0/0 ఫామ్. 0/0 ఫామ్ వచ్చిందంటే LH రూల్ అప్లై చేయొచ్చు. LH రూల్లో మనం ఎలా అప్లై చేస్తాం? లిమిట్ x టెన్స్ టు 0 దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు 0 డెరివేట్ చేసాం అనుకోండి. న్యూమరేటర్కి ఎక్స్కి డెరివేటివ్ 1, పైన ఉన్నదాన్ని డెరివేట్ చేయాలి. దీనికి x log x మైనస్ 1 plus log x డెరివేట్ చేయాలి. x మైనస్ log ఆఫ్ 1 plus x దీనికి న్యూమరేటర్గా డెరివేటివ్ చేయాలి. డినామినేటర్ ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ రాయాలి. డాష్ అంటే డెరివేటివ్. అలా చేస్తే ఏమవుతుంది? ఎక్స్కి డెరివేటివ్ 1 లిమిట్ x టెన్స్ టు 0 ఎక్స్కి డెరివేటివ్ 1 మైనస్ లాగ్ ఆఫ్ 1 plus x అంటే 1/1 plus x ఎక్స్కి ఎన్నో డెరివేటివ్ 1 హోల్ బై ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x. ఇప్పుడు చూద్దాం ఏమొస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి లిమిట్ x టెన్స్ టు 0 లిమిట్ x టెన్స్ టు 0 ఎల్సిఎం చేస్తే పైన 1 plus x పైన ఎల్సిఎం 1 plus x మైనస్ 1 అంటే 1 క్యాన్సిల్ అయిపోతే x ఉంటుంది. ఈ డినామినేటర్లో 2x ఒకటి వస్తుంది. సో ఈ x మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది. సో మిగిలేది ఎంత అంటే లిమిట్ x టెన్స్ టు 0 1/1 plus x into 2 ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేయాలి? మనం xని 0కి సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 1/1 plus 0 into 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇది ఫైనల్ ఆన్సర్ అంటే. సో ఈ విధంగా ఎల్ హాస్పిటల్ రూల్ చేయొచ్చు. ఈ విధంగా ఎక్స్పాన్షన్స్ అప్లై చేయొచ్చు. ఓకే.